హలో గైస్, హాయ్. రాజమౌళి అన్ని సినిమాల్లో సీన్స్ ని హాలీవుడ్ నుంచి కాపీ కొడతాడు. కాపీ క్యాట్ రాజమౌళి అని యూట్యూబ్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. బట్ ఆయన చెప్పేది ఏంటంటే, నేను ఇన్స్పైర్ అయ్యి సీన్స్ ని తీస్తా, కాపీ కాదు అని చెప్తాడు. బాహుబలి విషయంలో కూడా నేను మహాభారతం నుంచి ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పాడు. మహాభారతం అనేది వరల్డ్లోనే బెస్ట్ స్టోరీ. ఎన్ని చాట్ జీపీటీలు, ఎన్ని ఏఐలు, 100 మంది విజయేంద్ర ప్రసాద్లు, 100 మంది రాజమౌళిలు కలిసినా కూడా మహాభారతంను మించిన స్టోరీ రాయలేరు. రాజమౌళి గారు మేజర్ గా క్యారెక్టర్స్ ని ఇన్స్పైర్ అయ్యారు మహాభారతం నుంచి. స్టోరీ తక్కువే, బట్ సిమిలారిటీస్ ఉన్నాయి. మహాభారతంలో హస్తినాపురం, బాహుబలిలో మాహిష్మతి. హస్తినాపూర్ అనేది వరల్డ్లోనే బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ రాజ్యం. ఎవరు టచ్ కూడా చేయలేరు. భీష్మ, ద్రోణ, కర్ణ, అర్జున, భీమ, దుర్యోధన వాళ్ళని తలుచుకుంటేనే తడిసిపోయేది ఒక్కొక్కరికి. ఇక్కడ మాహిష్మతి కూడా బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ రాజ్యం. అతి భయంకరులు అయిన కాలకేయులు కూడా మాహిష్మతిని గెలవలేకపోయారు. ఇక్కడ ఉంది బాహుబలి, బల్లల దేవ అండ్ కట్టప్ప. మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అన్యాయం, అవమానం వల్ల కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తుంది. అక్కడ గొడవ జరిగింది ఒకే కుటుంబీకుల మధ్య. పాండవులు, కౌరవులు సొంత సోదరులే. వాళ్ళే యుద్ధం చేసుకొని చివరికి కౌరవులు అంతమైపోయారు. బాహుబలిలో దేవసేనకు జరిగిన అవమానం నుండి గొడవ మొదలవుతుంది. ఆ గొడవల వల్లనే బాహుబలి మరణిస్తాడు. చివరికి బల్లాల దేవ కూడా అంతమైపోతాడు. ఇక్కడ కూడా ఒకే కుటుంబీకులు, సొంత సోదరుల మధ్యనే యుద్ధం జరుగుతుంది. సొంత తాత అయినటువంటి భీష్ముడే మనవళ్ళు అయినటువంటి పాండవులతోనే యుద్ధం చేస్తాడు అండ్ ఆ పాండవుల చేతిలోనే మరణిస్తాడు. అలాగే ఇక్కడ చిన్నప్పటి నుంచి పెంచిన కట్టప్పనే బాహుబలిని చంపేస్తాడు. సొంత తల్లే చంపమని ఆర్డర్స్ వేస్తుంది. ఇలా వేరే రాజ్యంతో యుద్ధం కంటే సొంత వాళ్ళతో జరిగే కాన్ఫ్లిక్టే ఎక్కువ ఎమోషన్ని, డ్రామాని పండిస్తుంది. శివుడు అండ్ కర్ణుడు. కర్ణుడు కుంతీదేవి యొక్క కుమారుడు. కానీ కుంతికి పెళ్లి కాకముందే కర్ణుడు జన్మించడం వల్ల సమాజం ఏమనుకుంటారు అని భయపడి కర్ణుణ్ణి ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేస్తుంది కుంతి. అలాగే శివుడు రాజులు అయినటువంటి బాహుబలి అండ్ దేవసేన యొక్క కుమారుడు. కానీ బల్లాల దేవ శివుణ్ణి చంపేస్తాడు అని భయపడి శివగామి శివుణ్ణి తీసుకొని నదిలో తన చెయ్యి పైకెత్తి పట్టుకొని కాపాడాలి అనుకుంటుంది. అలా నదిలో వెళ్తున్న కర్ణుణ్ణి సూతులు అయినటువంటి అతిరథుడు అండ్ రాధాకి దొరుకుతాడు. కర్ణుడు రాజకుమారుడు అయి ఉండి కూడా సూతుల దగ్గర పెరుగుతాడు. అలాగే శివుడు కూడా ఒక గిరిజన తెగకు సంబంధించిన వాళ్ళకి దొరుకుతాడు. శివుడు కూడా రాజకుమారుడు అయ్యుండి కూడా గిరిజనుల దగ్గర పెరుగుతాడు. కర్ణుడు అండ్ శివుడు కన్నవాళ్ళు ఒకరైతే పెరిగింది ఇంకొకరి దగ్గర. రాజపుత్రులు అయ్యుండి కూడా తమ ఐడెంటిటీ ఏంటో తమకు తెలియదు. శివుడు కూడా కర్ణుడిలాగా చాలా స్ట్రాంగ్ అండ్ టాలెంటెడ్, స్పీడ్ అండ్ గ్రేస్. ఎలాంటి యుద్ధ విద్యలు నేర్చుకోకున్నా కూడా శివుడు ఎంతమందినైనా ఓడించగలడు. తన ఐడెంటిటీ ఏంటో తెలుసుకున్నాక బల్లాల దేవుణ్ణి చంపి మాహిష్మతికి రాజవుతాడు. సో ఇలా మహేంద్ర బాహుబలి క్యారెక్టర్ ని ఆల్మోస్ట్ కర్ణుడి క్యారెక్టరైజేషన్ తో డిజైన్ చేశారు. కట్టప్ప అండ్ భీష్మ. భీష్ముడు ఎన్నడూ రాజ్యాధికారాన్ని కోరుకోను, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ హస్తినాపురి రాజ్యానికి జీవితాంతం విధేయుడిగా ఉంటాను అని ప్రతిజ్ఞ ఇస్తాడు. కట్టప్ప తన ప్రాణాల కన్నా రాజ్యానికే విధేయుడు. మాహిష్మతి కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయడు. మాహిష్మతి సింహాసనం ఎవరిదైనా ఆ రాజుకి సేవ చేయాలి, ఆ రాజ్యానికే కట్టుబడి ఉండాలి అని కట్టప్ప వంశపారంపర్యంగా ప్రమాణం ఉంది. ఇద్దరికి ధర్మం, విధేయత ప్రధాన లక్షణాలు. భీష్ముడికి పాండవులు అంటే చాలా ఇష్టం. పాండవులు ధర్మపరులు అని తెలిసినా కూడా రాజా ఆజ్ఞ వల్ల కౌరవుల పక్షంలో ఉండి పాండవులతోనే యుద్ధం చేశాడు. పాండవుల వల్లనే మరణించాడు. కట్టప్పకి బాహుబలి అంటే చాలా ఇష్టం. కానీ రాజా ఆజ్ఞ వల్ల ప్రాణానికి ప్రాణమైన బాహుబలిని చంపేస్తాడు. భీష్ముడు హస్తినాపురికి ఒకానొక సమయంలో రాజు లేని సమయంలో సింహాసనం ఖాళీగా ఉన్నప్పుడు సత్యవతికి తోడుగా ఉండి రాజ్యానికి రక్షణ కల్పించాడు. మాహిష్మతికి రాజు లేని సమయంలో
రాజమాత శివగామికి తోడుగా ఉండి రాజ్యానికి రక్షణగా ఉన్నాడు కట్టప్ప. భీష్ముడు అండ్ కట్టప్ప ఇద్దరు మహాయోధులు, యుద్ధంలో అజేయులు, వ్యూహ శక్తి గల సేనాధిపతులు. బల్లాల దేవ దుర్యోధన. దుర్యోధనుడికి హస్తినాపురం సింహాసనం తనదే, కంప్లీట్ గా తనకే దక్కాలి అని భావించి పాండవులను అణిచివేతకు గురి చేస్తాడు. బల్లాల దేవ మాహిష్మతి సింహాసనం తనకే దక్కాలి అని బాహుబలిని తొలగించడానికి కుట్రలు చేస్తాడు. ఇద్దరికి సింహాసనం మీద అత్యాశ. దుర్యోధనుడు భీముడి శక్తి, అర్జునుడి ప్రతిభను, పాండవుల ప్రజాదరణ చూసి అసూయ పడతాడు. బల్లాల దేవ అమరేంద్ర బాహుబలికి ప్రజల ప్రేమను పొందడం చూసి తట్టుకోలేకపోతాడు. ఇద్దరికి అసూయ చాలా ఎక్కువ. ఆ అసూయనే వాళ్ళ పతనానికి కారణమయ్యింది. దుర్యోధనుడు అండ్ బల్లాల దేవ ఇద్దరు గదా యుద్ధంలో భీకరులు. గద వారి ఆయుధం. దేవసేన ద్రౌపది. ద్రౌపది రాజకుమార్తె అయినప్పటికీ సభలో అవమానించినప్పుడు ధైర్యంగా ప్రశ్నించింది. దేవసేన రాజకుమార్తెగా తన గౌరవాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ వచ్చింది. బల్లాల దేవ ముందు కూడా తల వంచలేదు. ద్రౌపదికి జరిగిన అవమానం, వస్త్రాపహరణ సంఘటన కురుక్షేత్ర యుద్ధానికి ప్రధాన కారణం. అలాగే దేవసేనకు జరిగిన అవమానం, అన్యాయం మాహిష్మతిలో అంతర్గత విభేదాలను సృష్టించి చివరికి యుద్ధానికి దారితీసింది. ద్రౌపది అండ్ దేవసేన ఇద్దరి క్యారెక్టర్లు ఒక స్త్రీ గౌరవం దెబ్బతింటే రాజ్యాలు కూలిపోతాయి అని నిరూపించాయి. శివగామి సత్యవతి. సత్యవతి హస్తినాపుర సింహాసనం తన వాళ్లతోటే ఉండాలి అని కఠిన నిర్ణయాలు తీసుకుంది. తన కుమారులే రాజ్యాధికారులు కావాలి అని భీష్ముడితో ప్రతిజ్ఞ చేయించుకుంది. భీష్ముడి ప్రతిజ్ఞ వల్ల కురువంశం భవిష్యత్తే మారిపోయింది. శివగామి మాహిష్మతి సామ్రాజ్యాన్ని తన చేతుల్లో ఉంచుకొని ఎవరు రాజవుతారో తానే నిర్ణయించింది. బల్లాల దేవకు మద్దతు ఇవ్వడం వల్ల మాహిష్మతి భవిష్యత్తే మారిపోయింది. సత్యవతి అండ్ శివగామి ఇద్దరు రాజు లేకున్న రాజ్యాలను ఏలిన కింగ్ మేకర్స్. తెలివి, దూరదృష్టి కలిగిన బలమైన రాజకీయ నాయకురాళ్ళు. శకుని బిజ్జల దేవ. శకుని పాశాల ఆటలో కౌరవులను ప్రేరేపిస్తాడు. పాండవులపై కుట్రను పన్నుతాడు. దుర్యోధనుణ్ణి చెడ్డదారిలో నడిపిస్తాడు. యుద్ధంలో అగ్రయోధుడు కాదు, కానీ తన మేధస్సుతో కురువంశ రాజకీయాలను అతలాకుతలం చేశాడు. బిజ్జల దేవ తాను రాజు కాలేకపోయిన అసంతృప్తితో తన కుమారుడు బల్లాల దేవ ద్వారా అధికారాన్ని సాధించాలనుకున్నాడు. శారీరకంగా బలహీనుడు కానీ రాజకీయంగా బలవంతుడు. బల్లాల దేవలో అసూయ, అధికారం మీద ఆశ పెంచాడు. శకుని అండ్ బిజ్జల దేవ ఇద్దరు తెలివితో తమ రాజ్యాలను నాశనం చేశారు. అమరేంద్ర బాహుబలి అర్జున. అర్జునుడు విలువిద్యలో అజేయుడు. ప్రతిభ ఉన్నా గర్వం లేకుండా వినయంతో ఉండేవాడు. యుద్ధంలో అర్జునుడు ఉన్నాడు అంటేనే భయంతోనే సగం శత్రువులు మరణించేవాళ్ళు. బాహుబలి విలువిద్యలో అద్భుతమైన ప్రతిభ కలవాడు. రాజకుమారుడు అయి ఉండి కూడా ఎలాంటి గర్వం లేకుండా ప్రజలతో కలిసిమెలిసి ఉండే నాయకుడు. అందుకే విపరీతమైన ప్రజాదరణ ఉండేది. అర్జునుడు ద్రౌపదికి జరిగిన అవమానంతో రాజ్యం నుండి బయటకు వెళ్ళిపోతారు. అజ్ఞాతంలో అడవులలో బ్రతుకుతారు. బాహుబలి దేవసేనకు జరిగిన అవమానంతో, తల్లికి భార్యకు జరిగిన సంఘర్షణతో రాజ్యం నుంచి బయటకు వెళ్లి ప్రజల మధ్య బ్రతుకుతాడు. అర్జునుడు అండ్ బాహుబలి రాజకుమారులు అయినా కూడా అవమానాలను, కష్టాలను ఎదుర్కొని బ్రతికారు. ఎటువంటి అధర్మం చేయకుండా చివరి వరకు ధర్మం వైపే నిలిచారు. మహాయోధులే అయినా కొన్నిసార్లు మౌనంగా ఉంటూ కుటుంబం కోసం త్యాగాలు చేశారు. సో ఇలా బాహుబలి సినిమాని మహాభారతం నుండి ఇన్స్పైర్ అయ్యి మన ముందుకు తీసుకొచ్చారు. ఇంకా మీకు ఏమనిపించింది? ఏ క్యారెక్టర్ నుండి తీసుకున్నారు అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి.